పత్రిక అధ్యాయము 10వ. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోయేదను. ఇక్కడ అపోస్తులైన పౌలు ఒక మాటను మనకు సెలవిస్తున్నాడు. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? మనుష్యుల దయను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? మనుషులను సంతోషపెడితే చాలు, అవునా? ఇప్పుడు గొప్పవారి దయ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? వారిని సంతోషపెడితే వారి దయ మన మీదకి వస్తుంది. అయితే ఈయన అంటున్నాడు, నేను మనుషులు సంతోషపెట్టువాడను కాను. మరి ఎవరిని సంతోషపెడుతున్నాడంట? నేను దేవుని సంతోషపెట్టువాడను, క్రీస్తుని సంతోషపెట్టువాడను. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ఎప్పటికీ కూడా నేను క్రీస్తు దాసులను కాకపోయేదను. మనుషులను ఏ విధంగా సంతోషపెడతారు అంటే, మనుషులు కల్పించిన పద్ధతులు ఆచారాలు చేయడం ద్వారా మనుషులు సంతోషపెట్టచ్చు, అవునా? మనుషులు కల్పించిన పద్ధతులు ఆచారాలను చేయడం ద్వారా మనుషులను సంతోషపెట్టచ్చు. దానివల్ల దేవునికి సంతోషం లేదు. దేవుడు అనుకుంటాడు, నేను చెప్పింది వేరు, వీళ్ళు చేస్తుంది వేరు అని ఆయన బాధపడతాడు. ఎందుకు ఈ మాట చెప్తా అంటే, ఈరోజు మనం ఏ దినాల్లో ఉన్నాం? శ్రమ దినాలు కదా, లెంట్ డేస్. ఎందులో ఉన్నామంట? శ్రమ దినాలు, లెంట్ డేస్. ఈ శ్రమ దినాలు 40 రోజులు అంట. శ్రమ దినాలు ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ లెంట్ డేస్ 40 రోజులు. మరి ఈ 40 రోజుల్లో చాలా మటుకు ఫాస్టింగ్ ఉంటున్నారు, చాలా మటుకు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండొద్దని నేను చెప్పడం లేదు, కానీ ఎందుకు ఉంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఎవరున్నామనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఉంటున్నారు, ఎవరు ఉన్నామన్నారు, ఇది కూడా మనం తెలుసుకోవాలి. పైగా ఈ శ్రమ దినాలు ఏం చేస్తారంట? మాంసం అసలే తినకూడదు అంటారు, పూలు పెట్టకూడదు అంటారు, కొత్త బట్టలు కట్టకూడదు అంటారు. ఇంకెక్కువగా ఎలా ఏమంటారంటే శుభకార్యాలు కూడా చేయకూడదు కదా. ఈ లెంట్ డేస్లో పెళ్ళిళ్ళు కూడా చేయకూడదు. అలా అని పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించాడా? మీరు ఆలోచన చేయాలమ్మా. పెళ్ళిళ్ళు చేసుకోకూడదని, కొత్త బట్టలు కట్టకూడదని, పూలు పెట్టుకోకూడదని, మాంసం తినకూడదని, అది 40 రోజుల్లోనే ఇలా చేయకూడదు, ఇంకా కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదని, ఇలా అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో దేవుడు రాయించినాడా? నేను చదివాను, బైబిల్లో 2 సార్లు కంప్లీట్ చేశాను, నాకు ఎక్కడా కనపడలేదు ఇవన్నీ. మరి ఇప్పుడు లెంట్ డేస్ చేస్తున్న వారికి కనపడ్డాయేమో, నాకైతే కనపడడం లేదు. శ్రమ దినాలు అంటున్న వారికి కనపడ్డాయేమో, నాకైతే కనపడలేదు. పైగా ఇంకా ఏంటంటే, సిలువకు ముందు ప్రభువారు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నట్టుగా ఎక్కడ లేదు. గుడ్ ఫ్రైడేకి ముందు కదా, తన సిలువ శ్రమను పొందడానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. ఆ రాత్రి గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థించాడు, ప్రభువా రేపు నాకు సిలువ శ్రమ ఉంది, ఈ గిన్నె నీ చిత్తం అయితే నా ఎదురుండి తీసివేయనాడు, అంతే. అంతకుముందు ఆయన 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నట్టుగా ఎక్కడ కూడా లేదు బైబిల్ గ్రంథంలో. మరి ఎప్పుడున్నాడంటే సేవకు ప్రారంభంలో ఉన్నాడు ఆయన. సేవ ఇంకా ప్రారంభం వెళ్ళాలి సేవకు. అయితే ముందు 40 రోజులు ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకొని అనుకూలం చేసుకొని సేవకు వెళ్ళాడు ఆయన. అప్పుడు ఉన్నాడు, అంతేగాని సిలువకు ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా ఎక్కడ కూడా లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లెంట్ డేసు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శ్రమల కాలము? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే, ఇవన్నీ కూడా మనుష్యులు కల్పించిన పద్ధతులు. ఇవన్నీ కూడా ఏ పద్ధతులండి? మనుష్యులు కల్పించిన పద్ధతులు. రోమా కాలం నుంచి స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పుడు ఈ మనుష్యులు కల్పించిన పద్ధతులను ఏమని భావిస్తున్నారంట? దైవోపదేశములుగా వీటిని భావిస్తున్నారు. ఏ ఉపదేశం అంట? దైవోపదేశం. అంటే దేవుడు ఇవి ఉపదేశించాడేమో అన్నట్టుగా మనుషులు పాటిస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన మాటలు మాత్రం నిరర్థకం చేస్తున్నారండి. దేవుడు చెప్పిన మాటలు
నిరర్థకం చేస్తున్నారు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, నేను మనుష్యుల దయను కదా సంపాదించుకొని చూచుచున్నానా? ఒకవేళ మనుషుల దయను సంపాదించుకొని నేను వాళ్ళని సంతోషపెట్టాలి, కానీ నేను మనుషుల దయను మనుషులు సంతోషపెట్టడానికి కాదు ఇక్కడ నేను ఉండేది. నా దేవుని దయను సంపాదించుకోవాలి, నా దేవుని నేను సంతోషపెట్టాలని చెప్తున్నాడు. అందుకే చూడండి, వాస్తవం అనేది ఏంటంట, వాస్తవం అనేది మరుగున పడిపోతుంది, అవాస్తవము కదా అసత్యమే ఎక్కువగా వస్తున్నది. అయితే కొంతకాలము ఇది మరుగున పడిన ఏదో ఒక రోజు చివరికి నిలిచేదేంటి? సత్యమే, వాస్తవమే. అవునా? మరి క్రైస్తవుల ఉపవాసాలు ఇప్పుడు చేస్తున్నటువంటి శ్రమల కాలము, లెంట్ డేస్ అనేటివి వాక్యానుసారమా? ఈరోజు మనం ఆలోచించాలి. క్రైస్తవుల ఉపవాసాలు వాక్యానుసారమా? వాక్యంలో చెప్పాడా లేదా అని కొద్ది సమయం మనం పరీక్షించుకుందాం. అయితే చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము ముందుకు వెళ్దామండి. క్రైస్తవులకు మనం ఎవరి దయను సంపాదించుకోవాలమ్మా? దేవుని దయను సంపాదించుకోవాలి. మనుషుల దయ అయితే కానే కాదు. దేవుని దయను మనం సంపాదించుకుంటే, ఆయన దయ మనకు రావాలంటే, ఆ దేవుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలంటున్నాడంటే చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకెమ్ము. ఇక్కడ మనం గమనిస్తే అరణ్య ప్రయాణంలో ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం. ఎక్కడున్నారంట? అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఆ అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఒకసారి బండతో కొట్టమన్నాడు, బండను కొట్టమన్నాడు. అది ఒకసారి అయిపోయింది. బండను కొట్టమన్నది ఒకసారి అయిపోయింది. ఇది రెండోసారి దేవుడు ఏం చెప్తున్నాడంట? బండతో మాట్లాడు. ఒక్కసారే కొట్టాలి బండను, 2-3 సార్లు కొట్టకూడదు. ఎందుకు ఒకసారి కట్టంటే, ఆ బండ ఎవరంట? ప్రభు అయిన క్రీస్తు యేసు. ఒక్కసారి ఆయన శ్రమ పడాలి, ఒక్కసారి ఆయన సిలువను భరించాలి. దానికి సాదృశ్యంగా పాత నిబంధనలు ఇవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. అయితే ఈ ఒకసారి ఆయన కొట్టమంటే రెండోసారి కూడా ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఏం చెప్పాడు రెండోసారి మోషేతో? మోషే, ఈ సర్వ సమాజానికి నీరు కావాలి, వీళ్ళందరినీ పోగు చేయి. అయితే నువ్వు బండ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? ముందు కొట్టినట్టుగా బండను కొట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలంట? బండతో మాట్లాడు. ఓ బండ, నా దేవుడు ఆజ్ఞించాడు నీళ్ళు కదా ప్రవహింపజేయి, వీరికి అందరు దాహం తీర్చని నువ్వు మాట్లాడాలన్నాడు అంతే దేవుడు. కానీ ఆయన ఏం చేశాడంటే మనం గమనిస్తే 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఏం చేస్తాడంట దేవుడు? మోషే అహరోనులతో చెప్తున్నాడు. ఏమంటాడంట? వీరి ఎదుట, ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదమ్మా. దేవుని పరిశుద్ధతను సన్మానించడం అంటే ఏంటో తెలుసా? దేవుని మాట విని లోబడ్డము. దేవుని పరిశుద్ధతను సన్మానించడం అంటే అర్థం ఏంటి? దేవుని మాట విని లోబడాలి. దేవుని మాట ఏదైతే చెప్తుందో అదే మనము చేయాలి. అది తప్ప ఇంకా వేరేది మనము చేయకూడదు. సౌలుకు కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? అమ్మోనీయుల మీద మీరు వెళ్ళి ఏం చేయాలంట? యుద్ధం చేసి వారిని కనికరించక అందరినీ నిర్మూలన చేయమన్నాడు. కానీ సౌలు చేసింది ఏంటంట? గొర్రెలను మేకలను మంచి తీసుకొని రాజును పట్టుకొని వచ్చాడు. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టేవాడుగా అక్కడ కనపడుతున్నాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే మొదట నేను కొట్టాను కదా, ఇప్పుడు కూడా నా మాట వింటుంది, నేను కొడతానులేని సొంత ఆలోచనతో ఇక్కడ మనుషుల కదా, మనుషుల మెప్పులు అంటే ఈయనే ఏదో నీళ్ళు ఇస్తున్నట్టుగా మీరు గమనించాలి. మోషే నేనే ఇంతమందిని నడిపిస్తున్నా, నేనే నీళ్ళు ఇస్తున్నట్టుగా ఫీల్ కదా. కానీ దేవుడు చెప్తున్నాడు, మోషే అహరోను, అగో నేను వీళ్ళందరూ ఎక్కడ నడిపిస్తున్నానో తెలుసా? కనానుకు నడిపిస్తున్నాను. పాలు తేనెలు ప్రవహించే కనానుకు నేను నడిపిస్తున్నాను. ఆ ప్రదేశానికి మీరు వెళ్ళరు. ఎవరు వెళ్ళరండి? మోషే వెళ్ళాడంటండి. నడిపించిన నాయకుడు ఎక్కడికి వెళ్ళలేకపోయాడంట? కనానులోకి వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటి? దేవుని మాటను వినలేదు. దేవుని మాట ఏం మాట? ఈ బండతో నువ్వు మాట్లాడంతే అంటే మాట్లాడకుండా ఏం చేశాడు ఆయన? కర్రతో కొట్టాడు. చూడు 10వ వచనం,
తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలోని మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? మీరు గమనించాలి, ఆ మేమని ఇక్కడ అండర్లైన్ చేయండి. ఎవరంటండి? మేమంటే అహరోను, మోషే. బండలోని నీళ్ళు ఇచ్చింది వీరా దేవుడా? కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు? వీళ్ళే ఇచ్చినట్లుగా మేమే ఇవ్వాలన్నట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు. అంటే దేవుణ్ణి అక్కడ తక్కువ చేస్తూ ఇక వీళ్ళు లేకపోతే పని జరగదేమన్నట్టుగా వారు అక్కడ చూపించుకుంటున్నారండి. మీరు గమనించాలి, దేవుణ్ణి ఎప్పుడన్నా సరే మన జీవితాలు ఎలా చూపించాలంట? ఉన్నతంగా మనం చూపించాలి. మనమే హైలైట్ అయిపోకూడదు, మనం మరుగున ఉండాలంతే. దేవుని గొప్ప చేయాలి. అందుకే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. ఆయనను మనం గొప్ప చేయాలి. ఇక్కడ ఏమనంటే మేము నీళ్ళు ఇవ్వాలా? ద్రోహులారా. అసలు దేవుడు అనాలి ఆ మాట. ఎందుకంటే ఎన్నిసార్లు వారికి ఆహారం పెట్టినా, ఎన్నిసార్లు వారికి నీళ్ళు ఇచ్చినా, ప్రతిసారి ఇందాక మనం చదువుకున్న, మీరు గుర్తుందో లేదో కీర్తనలో కదా, 106వ కీర్తనలు ఏమంట? తింటున్నారు, త్రాగుతున్నారు, వెంటనే మర్చిపోతున్నారంట. అంటే కృతజ్ఞత లేని జనాంగం వీళ్ళు. దేవుని ఎడల కృతజ్ఞత లేని జనాంగం. ఇక్కడ మనం గమనిస్తే మనుషులను సంతోషపెట్టాలని దేవుని మాటను ఏం చేశాడు ఈయన? పక్కన పెట్టి సొంత ఆలోచనతో బండను కొట్టాడంటండి. చూడండి, అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో బండను కొట్టగా, అక్కడ కూడా దేవుడు ఇచ్చాడండి కనికరంతో నీళ్ళు. కొట్టినా కూడా ఇచ్చాడు. దేవుడు ఏం చేయమన్నాడు? మాట్లాడమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడ? కొట్టినాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, అక్కడ సౌలు గారు కూడా ఏం చేశాడంటే 15వ అధ్యాయం, సౌలు గారు కూడా మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించబడిన వలన ఆయన సంతోషించిన. సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతాడంట? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఏమంట? యెహోవా సంతోషించినట్లు. దేవుడు ఎక్కడ సంతోషిస్తాడంట? ఎందులో సంతోషిస్తున్నాడు దేవుడు? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకొన్నప్పుడే ఆయనకు నీ యెడల నిజమైన సంతోషం. ఆయనకు నీ యెడల నిజమైన సంతోషం. కానీ నువ్వేం చేస్తున్నావు? సౌలుతో అంటాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన. నీ బలులేంటికి ఆయనకు? నీ దహన బలులేంటి ఆయనకు? ఆయనకు కావాల్సిందేంటో తెలుసా? ఆయన మాట వినేవాళ్ళు కావాలి ఆయనకు. ఆయనకు ఎవరు కావాలి? నువ్వు ఉపవాసం ఉంటే ఆయనకి ఇష్టం లేదు కదా, ఆయనకు సంతోషం కదా నీ ఉపవాసం ఉంటే. ఉపవాసం ఉంటే ఎవరికి ప్రయోజనం? లెంట్ డేస్లో ఉపవాసం ఎందుకున్నారమ్మా అంటే అర్థం తెలియదు వారికే. ఎందుకున్నారో తెలియదు. 40 రోజులు ఉండాలంటే ఉన్నాం అంతే. బైబిల్లో ఉపవాసం ఉన్నారండి, దానికి ఒక రీజన్ ఉంది. బైబిల్లో ఉన్నటువంటి వారు కదా భక్తులు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఉపవాసం ఉన్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. మోషే 2 సార్లు ఉన్నాడు 45 రోజులు ఉపవాసం. మోషే ఎన్నిసార్లు అంట? ఎందుకున్నాడు? సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు, 40 రోజులు అక్కడ రాత్రి పగలు ఉపవాసం ఉన్నాడు. దేనికోసం అంట? ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను తీసుకొని రావడానికి. అదొక రీజన్ ఉంది అక్కడ. వాళ్ళు ఉన్నారంటే. మరి ఇప్పుడు మీరు ఎందుకున్నారో మీకే అర్థం కావడం లేదు. ఎందుకంటే అయ్యో ఆ రోజు ప్రభు శిలువ పొందాడు కదా, ఆయన శ్రమ పడ్డారు కదా, మేము ఆయన శ్రమలో కాస్త పాలి భాగస్తులు అవుదామని ఉపవాసం ఉండి మా శరీరం నలగొట్టుకుంటున్నాం. ఉపవాసం అంటే ఏంటంటే అన్నము నీరు మానేస్తేనే ఉపవాసం అనుకుంటున్నారండి. సమాజానికి అదే తెలిసింది. కానీ నిజమైన ఉపవాసం ఏంటో ముందుకు మనం వెళ్ళాక తెలుసుకుందాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను ఒకడు గైకొంటే ఆయన సంతోషిస్తాడు, కానీ నీ బలులు, నీ దహన బలులు ఆయనకి ఇష్టం లేదు. దానివల్ల ఆయన సంతోషించడు. కనుక దేవుని మాట వినడం వల్ల సంతోషము. అప్పుడు దేవుని దయను మనము పొందుకుంటాం. దేవుని దయ లేకపోతే మనం పరలోకము వెళ్ళలేము. కనుక బైబిల్ ముందు పెట్టుకుంటే చదివితే అర్థం కాదు, కానీ బైబిల్ ఏం చేయాలంట? బైబిల్ని చదువుతున్నాం కానీ అర్థమవుతుందా? చదివితే అర్థం కాదని ఏం చేయాలి? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పరిశోధించాలి, ధ్యానించాలి. ఇది ఇక్కడ ఎందుకు ఇలా రాయబడింది, ఇంకో చోట ఎందుకు అలా రాయబడింది, ఈ సందర్భం ఇక్కడ ఉంటే ఇంకో చోట ఇంకో సందర్భం ఉంది, ఆ రెండింటిని పోలిక చేసి సరిచూసి అందులో ఏముంది ఎందులో ఉంది అని పరిశోధించి చదివితేనే నీకు అర్థమైంది. అందుకే బైబిల్ అర్థం కాదని ఎవరు బైబిల్ చదవరు. అర్థం కాదని ఎవరు చదవరు. అర్థం కాకపోయినా చదివితే దేవుడు నీకు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. మీరు ఈరోజు చదివారా? ఈరోజు
చదివారా? నలుగురు, 5 మంది, 6 మంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారండి. 6 మంది బైబిల్ చదివే, 6గురే. మిగతా వరకు ఏమండి? సమయం లేదా? సమయం లేదండి. ఆలోచించండి. నేను చెప్తున్నా, ప్రతిరోజు మనకి ఎన్ని పనులున్నా లేస్తేనే ఫస్ట్ మీరు ఏం చేయాలి? కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని బైబిల్ చదవాలి, దేవునితో సమయం గడపాలి. శ్రేష్టమైన సమయం ప్రాతకాల సమయం గడిపితేనే మనకు ఆశీర్వాదం. మీకు తెలియడం లేదు బైబిల్ యొక్క గొప్పతనం. అర్థం కాదనుకొని వదిలేయద్దండి. అర్థం కాకపోయినా మీరు చదువుతూ ఉంటే దేవుడు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. మానక చదవాలంటండి. అన్నం తినడం మానేయం, మన పనులు చేసుకోవడం మానేయం కదా, అన్నింటిని మానేయం. కానీ బైబిల్ చదవడం మాత్రం మనము మానేస్తున్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా అర్థం కాదనేసి అలా అనుకోవద్దండి. ఖచ్చితంగా మీరు బైబిల్ను చదవండి. అయితే ఈ ఉపవాస దీక్షలు, లెంట్ డేసు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కూడా వాక్యానుసారం. అంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఏ కట్టైనా సరే, ఆజ్ఞైనా కానీ ఉపవాసానికి సంబంధించి ఇచ్చాడండి. ధర్మశాస్త్రంలో ఒక్కటైనా ఉపవాసానికి సంబంధించిన ఆజ్ఞ ఉందా? కట్టడి ఉందా? లేదండి. మీరు గమనించిన ఆజ్ఞలు 10 ఉన్నాయి, అందులో ఉపవాసం సంబంధించి ఉందా? లేదు. కట్టడలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఎక్కడైనా కదా ఉపవాసం గురించి ఏమైనా చెప్పాడా? కానీ ఎవరు పెట్టారు మళ్ళీ? ఇదంటే మనుషులు పెట్టుకున్నారండి. అయితే బైబిల్లో ఏ సందర్భంలో ఉపవాస ప్రార్థనలు చేశారు? మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏవి విన్నాడు, ఏవి వినలేదని కూడా ఈరోజు మనము చూసుకుందాం. మొదటిగా ఎస్తేరు గ్రంథం మనం చూసుకుందామండి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం, చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మనం తీసుకుందాం, ప్రాముఖ్యమైనటివి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. నీవు పోయి షూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు కదా చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను అని మొర్దెకైకి ఎవరు చెప్పారంట? ఎస్తేరు చెప్పారు. ఎందుకు ఉపవాసము? 417 పేజీ నెంబరు. ఎందుకు ఉపవాసం ఉన్నారు? నెహెమ్యా అయిపోతేనే ఎస్తేరు. అందుకే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే బైబిల్ పేర్లు బాగా నేర్చుకోవాలి కదా. ఫస్ట్ ఇండెక్స్ బాగా నేర్చుకోవాలి. అప్పుడు ఏ పుస్తకం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. ఎవరైనా 66 పుస్తకాల పేర్లు చెప్పగలరా? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా? ఒక్కడే చెప్తున్నాడు. చింటూ ఒక్కడే చేయెత్తాడు. బబ్లు లేడు కాబట్టి బయటకు పోయినాడు, ఉంటే చేయెత్తేవాడు. మిగతా వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలండి. కనీసం అంటే స్టార్టింగ్ పాయింట్స్ ఇవన్నీ, స్టార్టింగ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అప్పుడే ఏ పుస్తకం ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. కళ్ళు మూసుకొని టకటకటక చెప్పేయాలి. ఇంట్లో ఎంత సమయం వేస్ట్ చేస్తుంటారండి? ఫోన్ కాడ గంటల సమయం వేస్ట్ చేస్తుంటారు. ఇంకెప్పుడు మనం బైబిల్లో పట్టు సాధించగలం? జ్ఞానంలో అభివృద్ధి చెందాలంట మీరు. ఆ జ్ఞానం మూలపాఠం మనం తెలియకుంటే ఎట్లా? నేర్చుకోవాలి. 66 పుస్తకాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటే మనం చూడండి, ఎందుకంటే తీసే టక్కున ఏ పుస్తకం ఎక్కడుంది మీకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఎస్తేరమ్మ ఏం చెప్తుంటే మొర్దెకైతో, నా నిమిత్తం మీరు 3 రోజులు ఉపవాసం ఉండండి. ఇక్కడ నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము. అయితే నాకు రాజు దగ్గర నుంచి ఇప్పటివరకు రావాలని కబురు అయితే లేదు, కానీ ఇది న్యాయ వ్యతిరేక్తం. అంటే రాజు రమ్మంటేనే రానిపోవాలి, ఇష్టానుసారంగా ఎప్పుడంటే అప్పుడు పోయేకి వీలు లేదు. కానీ ఆమె కబురు అయితే లేదు, 4 రోజులు అయిపోయింది. కానీ ఇప్పుడు మనకు అవసరం. ఎందుకు అవసరం అంట? అక్కడ దుష్టుడైన హామాను ఒక మనుష్యుడు ఉన్నాడండి. ఈ దుష్టుడైన హామాను మనుషుడు ఒక ఆజ్ఞను వెలువరిచాడు. ఏంటంట? యూదా జాతిని అంతటిని కూడా సర్వనాశనం చేయాలని ఏం చేశాడంట? ఒక ఆజ్ఞను వెలువరిచి అనేక దేశాలకు, ప్రాంతాలకు అన్నిటికీ పంపించాడు. సమయం లేదు ఇప్పుడు. యూదా జాతిని నాశనం చేయడానికి హామాను కుట్ర పన్నాడు. ఎందుకు కుట్ర పన్నాడంటే మొర్దెకై ఏం చేశాడంట? ఆ హామానును రాజు హెచ్చించినప్పుడు అందరూ కూడా తల వంచి నమస్కారం చేస్తున్నారంట, మోకరిస్తున్నారంట. కానీ మొర్దెకై ఒకడే నమస్కారం చేయకుండా వారి వంగడం లేదంట. కారణం ఏంటంటే వారికి ఒక ఆజ్ఞ ఉంది కదా, నిర్గమకాండం 25లో ఒక ఆజ్ఞ ఉంది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు
అది ఆకాశం అందైనను, భూమి అందైనను, భూమి కింద నీళ్ళందైనను దేని రూపమును మీరు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు అని ఆజ్ఞను మొర్దెకై పాటిస్తున్నాడు కనుక ఆయన ఎంత గొప్ప అధికారి అయినా సరే అక్కడ వంగలేదు, నమస్కారము చేయలేదనే మరి ఒక అసూయ చేత హామని ఏం చేశాడంట, ఈ జాతినే ఉండకూడదు అంటే ఒక్కడు చేశాడు, ఒక్కడు ఆయనకు నమస్కారం చేయలేదని ఆయన ఏ జాతికి సంబంధించాడో ఆ జాతిని అంతటిని కూడా ఏం చేయాలనుకోడంట, నాశనం చేయాలని కుట్ర పన్నాడండి. మీరు ఆలోచించాలి, యూదా జాతిని నాశనం చేస్తే యేసుప్రభు ఎక్కడి నుంచి వస్తాడండి? యేసుప్రభు వచ్చిందే యూదా గోత్రంలో నుండి వచ్చాడు. మీరు ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం ఎక్కడ కనపడదు. అన్ని గ్రంథాల్లో దేవుడు అనే పదం కనపడుతుంది, కానీ ఈ ఎస్తేరు గ్రంథంలో ఒక్కటే దేవుడు అనే పదం ఎక్కడ కనపడదు. కానీ కనబడకపోయినా వెనకుండి దేవుడు అన్ని కార్యాలు ఇక్కడ చేస్తున్నాడు. ఇది న్యాయ వ్యతిరేక్తము. రాజు దగ్గరికి వెళ్ళాలంటే నా అంతకు నేను వెళ్తే ఆయన ఖడ్గం చేత నా శిరచ్ఛేదనం చేయగలడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మన జాతిని రక్షించుకోవాలంటే 3 రోజులు ఉపవాసం ఉందాం అని దేవుడు చెప్పాడు. అక్కడ చెప్పలేదని వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. అది దేవునికి ఇష్టమైంది కనుక వారి ప్రార్థన దేవుడు విన్నాడు. అక్కడ మీరు కనబడదు, కానీ ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ప్రార్థించారు. న్యాయ వ్యతిరేక్తమైన ఎస్తేరమ్మ గారు వెళ్ళారు, రాజు దండం చాపాడు, ఏమని అవసరమేంటి అడిగాడు, ఇలా అని చెప్పగానే ఆ జాతిని ఆమె ఏం చేసిందంట, 3 రోజులు ఉపవాసం ఉండి ఏం చేసిందంట, తన జాతి వారిని అందరినీ కూడా రక్షించుకుంది. అంటే వారు ఉపవాసం ఉండడానికి ఒక పరమార్థం మనకు తెలిసిందా లేదా? వాళ్ళు ఉపవాసం ఉండడానికి ఒక పరమార్థం ఏంటి? ఆ జాతి నశించిపోతుంది, ఆ జాతిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాల్సింది కనుక ఆ జాతిని రక్షించడానికి ఎస్తేరమ్మ గారు ఏం చేశారంట, 3 రోజులు ఉపవాసం ఉండండి, యూదులందరినీ సమాజంగా ఒక చోట కూర్చు, వాళ్ళందరినీ ఉపవాసం ఉన్నాను. ఇక్కడ నేను కూడా అంతఃపురంలో నేను నా పనికత్తెలు కూడా 3 రోజులు ఉపవాసం ఉంటాం. ఎందుకు? రాజు దగ్గరికి వెళ్ళడానికి, ఇది వెళ్ళి తన సమస్యను అక్కడ పరిష్కరించడానికి 3 రోజులు అక్కడ వారు అన్నపానములు మానేసి ఉపవాసం ఉన్నారండి. ఎందుకు మానేశారంట? మీరు ఇప్పుడు ఎవరైనా అడగని లెంట్ డేస్ ఉండవని, అమ్మ ఎందుకు మీరు ఉపవాసం ఉన్నారంటే ఏమో అంటారు. ఉండాలి కదండి, శ్రమల కాలం కదండి అని అంటున్నారు. నాకు స్టార్ట్ అయినప్పుడు ఒక సహోదరి ఫోన్ చేసింది, అక్క శ్రమల కాలం కదా ఉపవాసం ఎలా ఉండాలి అని అడిగింది. అసలు నేనుంటే కదా నీకు చెప్పేకి. నేను అన్నాను, ఉన్నమ్మా. ఆ సహోదరి ఎప్పుడు సంఘానికి వెళ్దు, పని 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 తనకు అబ్బినప్పుడు మాత్రమే సంఘానికి వెళ్తుంది. అసలు ఇవి చెయ్యకుండా ఏదో చేసేక మనుషులు పరిగెడుతున్నారు. సంఘానికి ప్రతి ఆదివారం తప్పక వెళ్ళాలి, అది పాటించదు. కానీ ఉపవాసం ఉండడానికి మాత్రం ఉపవాసం ఉండని బైబిల్ ఎక్కడ కూడా దేవుడు ఆజ్ఞపరంగా కట్టడ ప్రకంగా ఇవ్వలేదు. మనుషులు పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఉపవాసం ఉండమని ఎస్తేరు గ్రంథం దేవుడు చెప్పలేదు. కానీ వాళ్ళు ఇలా చేస్తే మా బాధ దేవుడు చూసి మా మొర వింటారని వాళ్ళు అనుకున్నారు కనుక వాళ్ళు చేసింది కూడా దేవునికి యోగ్యంగా కనపడింది. దేవునికి ఎలా కనపడిందంట? న్యాయంగా కనపడింది కనుక దేవుడు వారి ప్రార్థన అక్కడ అంగీకరించినట్టుగా మనం చూస్తున్నామండి. ఎన్ని దినాలంటే 3 దినాలు ఉపవాసం ప్రకటించమంది. 3 దినాలు ఉపవాసం ఉన్నారు కదా, అది వ్యక్తిగతమైన అవసరత కొరకు సమస్య కోసం ఏం చేస్తారంటే అక్కడ ప్రార్థన వారు చేశారు ఉపవాసం ఉండి. అప్పుడు దేవుడు ఏం చేశాడ, ఆ జాతి రక్షణ కోసమే వారు ఉన్న ఉపవాసాన్ని చూసి వారికి దేవుడు ఏం చేశాడ, సహాయము చేశాడు. ఇదొక ఉపవాసం. ఇక రెండో ఉపవాసం చూడండి, యోనా గ్రంథంలో. యోనాకు వచ్చేద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము. యోనా గ్రంథం ఆమోస్ అయిపోతూనే ఉంటుంది చూడండి, 763. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకోండి. ఇక్కడ మీరు ఆలోచన చేద్దాం. నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. నినవే పట్టణం వారందరూ కూడా ఏమనుకున్నారంట, మనమందరము ఉపవాసం ఉందాం. ఎందుకు ఉందాం అంటే పైన చెప్తున్న 4వ వచనంలో, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం దూరం సంచరించు, ఇక 40 దినములకు నినవే పట్టణం నాశనమగునని ప్రకటన చేశాడండి. దేవుడు యోనాను పంపిస్తూ మొదటి అధ్యాయంలో 1వ వచనంలో మనం గమనిస్తే 2వ వచనంలో, నినవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినవే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.
ఏమని చెప్పమన్నాడు దేవుడు? యోనాతో ఏమని చెప్పమన్నాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఎలా ఉందంట? ఘోరమైనదిగా ఉంది కనుక దానికి దుర్గతి కలగబోతుంది. నువ్వు లేచి ఏం చేయాలి? ప్రకటించు. ఏం ప్రకటించమన్నాడు? ఇక 40 రోజుల్లో మీ మీదికి దేవుని కోపం దిగుతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది కనుక మీరు ఉపవాసం ఉండమని చెప్పాడా? దేవుడు చెప్పలేదండి ఆడ ఉపవాసం ఉండమని. ఇక్కడ దేవుడు చెప్పలేదు. దేవుడు ఏం చెప్పమన్నాడు? మీరు వెళ్ళండి, యోనా నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి, ఆ పట్టణస్థుల దోషం బహు ఘోరమైనది, దాని మీదకి నా ఉగ్రత, నా కోపం రాబోతుంది అని నువ్వు ప్రకటించు అంతే. ఆయన వెళ్ళి అదే చెప్పాడంట. ఏమని ప్రకటించంట? ఇక 40 రోజుల్లో ఈ పట్టణం మీదకి దేవుని కోపం రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పగానే ఆ పట్టణస్థులందరూ ఆయన చెప్పిన మాట, వాక్యం చెప్పలేదు, అక్కడ వర్తమానం చెప్పలేదు, సువార్త చెప్పలేదు కదా, ఏమి చెప్పకపోయినా అమ్మో 40 రోజులకు దేవుని ఉగ్రత రాబోతుందా అనేసి ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఆలోచన చేశారంటండి. పెద్దలు అందరూ, మనుషులందరూ కలిసి ఆలోచన చేసి దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసుకుని వాళ్ళు ఏం చేశారంట? ఉపవాస దినాన్ని వారు చాటింపు వేశారంటండి. ఎవరెవరు ఉపవాసం ఉండాలంట? ఉపవాస దినం చాటింపు వేశారు. అలా ఎలా చూడండి మనం గమనిస్తే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు మొదట ఏం చేశారంట? అది చేయాల్సింది. దేవుని యందు విశ్వాసం ఉంచి నినివే పట్టణం వారు ఏం చేస్తుంట? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, ఎవరెవరు ఉన్నారంట? ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని. ఇంకా మీరు కిందికి వెళ్తే చూడండి, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్ళు కూడా. చూడండి, ఎందుకు ఆ పట్టణం మీదకి ఆ దుర్గతి, ఆ ఉగ్రత, ఆ కోపం వస్తుందని మనుషులు ఆలోచన చేసి వెంటనే రాజు కూడా తన సింహాసనాన్ని దిగి ఆయన కూడా ఏం చేశాడంటే గోనె పట్ట కట్టుకున్నాడు అంటండి. ప్రజలందరూ గోనె పట్టలు కట్టుకున్నాడు. గోనె పట్ట కట్టుకోవడం అంటే అర్థం అంటే అప్పట్లో తగ్గించుకోవడం అని అర్థం, అంతే, ఇంకేం లేదు అందులో. తగ్గించుకోవడం, గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చోడం అంటే అంత గొప్ప రాజే. అంటే అలానే ఏమైనా దేవుడు మనసు తిప్పుకుంటాడంటే, నువ్వు ఉపవాసం ఉండి అన్నం మానేసి కదా పాత వస్త్రాలు కట్టుకొని, ఇంకా మన వాళ్ళు గుడ్ ఫ్రైడేకి ఎలా వస్తుంటే పాత బట్టలు వేసుకొని వస్తారంటండి. అలా రావాలంట, అది పెట్టారు మరి పెద్దలు. అలా అని బైబిల్ ఎక్కడ లేదు. సంతోషించిన ఆ రోజు, ఎందుకంటే ఆయన వచ్చి నీ కోసం ప్రాణం పెట్టకపోతే నీకు రక్షణ లేదు. అది సంతోషించవలసిన మహాదినం. ప్రభువా, నేను పొందాలయ్యా ఆ శిలువ మీద ఆ శిక్షను, కానీ నా కోసం నువ్వు పొందుతున్నావు కదా నాయన, నా కోసం నువ్వు త్యాగమయ్యావు నాయన, ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు. అయితే వాళ్ళు అనుకున్నారు ఒక ఉపవాస దినం మనం చాటిస్తాం. ఈ ఉపవాస దినమున రాజు ఉన్నాడు, మంత్రులు ఉన్నాడు, గనులేమి అల్పులేమి అందరూ ఉపవాసం ఉన్నారు. అందరూ తమ వస్త్రాలు తీసివేసి గోనె బట్టలు ధరించుకున్నారు. అందరు బూడిదలో కూర్చున్నారు. అందరితో పాటు ఎవరంటారు? ఇంకా పశువులు కూడా అండి. పశువులు, ఎద్దులు, వాటికి కూడా మేత లేదు. పోనీ మేత లేకపోతే నీళ్ళు ఉన్నాయి కదా అనుకోవచ్చు, నీళ్ళు కూడా పెట్టలేదు. ఇక్కడ పశువులు చచ్చిపోయినా, మేకలు చచ్చిపోయినా, ఎద్దులు చచ్చిపోయినా ఇవి కాదు మనకు ముఖ్యం. అక్కడ నుంచి ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత మా మీద రాకూడదు. ఆ ఉగ్రత మా మీద వస్తే మేము తట్టుకోలేము. ఒకవేళ మనిషికి పగ ఉంటే కదా వాటి వరకే అవుతుంది, తర్వాత తరాలను ఎవరు చంపలేరు. కానీ దేవునితో పెట్టుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఇంతవరకు గెలిచినట్టుగా లేదండి. కనుక దేవుని కోపం, దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండాలంటే దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలి. దేవుని దయను మనం సంపాదించుకోవాలి. వీళ్ళందరూ ఏం చేశారంటే ఉపవాస దినం చాటించుకున్నారు. అందరూ ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం మాత్రమే కాదు వాళ్ళు ఉంటున్నది, ఇంకేం చేశారో చూడండి. 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఇది మెయిన్ చేయాల్సింది. ఏం చేయాలంట? ఉపవాసం ఉంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ పాపాన్ని మానేసేయి, అబద్ధాలను మానేయి, మోసాలను తీసేసుకోవాలి. ఇంక ఇవి మళ్ళీ రాకూడదు. నువ్వు ఉపవాసం అయిన తర్వాత మళ్ళీ 40 రోజుల తర్వాత రాకూడదు నీలోకి. ఇంకా
నువ్వు ఉండన్నా మంచిదే, దానికి ఒక అర్థం ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఉపవాస దినం చాటించుకున్నారు, బాగానే ఉపవాసం ఉన్నారు. ఉట్టి ఉపవాసం ఉంటే దేవుడు మనస్సు మార్చుకోడు. దేవుడు మనస్సు మార్చుకోవాలంటే, దేవుని దయ మన మీదకి రావాలంటే మనము చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ పనులు, ఈ బలాత్కారమును, ఈ చెడు నడతలు ఏం చేయాలంట, మానుకున్నప్పుడే దేవుడు మనస్సు మార్చుకుంటాడు. అది వాళ్ళు తెలుసుకుని ఉపవాస దినం చాటించుకుని ఏం చేస్తున్నారంట చూద్దాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మొదట ఏం చేయాలంట, దుర్మార్గాలను విడిచాలి. రెండవది బలాత్కారమును మానివేయాలి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఏం చేశారంటండి, చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇప్పుడు దేవుడే మనస్సు మార్చుకున్నట్టండి. దేవుడే పశ్చాత్తాప్తుడైనాడంట. ఎందుకోసము? వాళ్ళు ఉపవాసం ఉన్నందుక. నీవు ఉపవాసం ఉంటే దేవునికి ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఉపవాసం ఉంటే దేవునికి ఏం ఉపయోగం లేదు, దేవునికి ఏం సంతోషం లేదు. నువ్వు ఉపవాసం ఉంటే ఏం చేయాలో తెలుసా? నీ చెడు నడతలు మానుకోవాలి, నీ బుద్ధిని మార్చుకోవాలి. అప్పుడే దేవుడు నీ యందు సంతోషం. ఇక్కడ నినివే వారు కూడా ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉంటే వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? ఓహోహో, మేము చేస్తున్నది చెడు నడతలు, దుర్మార్గ పనులు కదా, మరి ఇంకా బలాత్కారం మేము చేస్తున్నాం కనుకనే ఈ కోపం మా మీదకి వచ్చింది. ఇవి మేము మానేస్తే ఉగ్రత రాదు కదా, ఆయన మనస్సు మార్చుకుంటారు కదా, మా మీదకి వస్తుందన్న కీడు రాకుండా పోతుంది కదా అనుకొని వాళ్ళు ఏం చేశారంట, ఉపవాసముతో పాటు ఇవి కూడా వాళ్ళు మానేశారండి. ఏమేమి మానేశారంట? దుర్మార్గాలు మానేశారు, బలాత్కారములు మానేశారు, చెడు నడతలను మానేశారు ఉపవాసంతో పాటు. అప్పుడు దేవుడు చూసి మనస్సు మార్చుకుని పశ్చాత్తాప్తుడై వారి మీదకి వస్తుందన్న కీడు రాకుండా చేశాడు. ఇందుకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఉందా దీని వెనకాల రీజను? ఉపవాసం ఉన్నదా వెనకాల రీజన్ ఉందా లేదా? ఎస్తేరమ్మ ఉపవాసం ఉంది, మొరదకాయ ఉపవాసం ఉన్నారు, అక్కడ యూదులందరూ ఉపవాసం ఉన్నారు. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజను? ఆ జాతి నశించిపోకుండా ఉండడానికి వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఇక్కడ నినివే పట్టణస్తులు కూడా ఉపవాసం ఉన్నారు. దేనికోసం అంట? దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండడానికి. వారు తమ చెడు నడతలు ఆ ఉపవాస దినాన మానుకున్నారు. మళ్ళా చేసి అనడానికి లేదు. మాన్నాక మళ్ళీ దాన్ని మనము తిరిగి తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఏం చేయాలంట, చెడు నడతలు మానుకున్నాక దేవుడు వారి ప్రార్థన విన్నాడండి. దేవుడు వారి ప్రార్థనను, అది ఉపవాసం చూడండి. ఇక 2వ సమూయేలు గ్రంథం మనం గమనిస్తే ఇక్కడ కూడా ఒక ఉపవాసం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం. ఇప్పుడు 2 ఉపవాసాలు చూసాం కదా, ఈ 2 ఉపవాసాలు కూడా దేవుడు విన్నాడు. ఉపవాస సమయంలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నారు. దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉపవాసం చేశాడు. ఈ ఉపవాసం దేవుడు విన్నాడో లేదో మనం చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16, 18. యెహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుకొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7వ దినమున చాలు. ఇక్కడ ఎన్ని దినాలు ఉన్నాడు దావీదు గారు? 7 దినాలు అన్నపానములు మానేశాడంటండి. అన్నపానములు మానేసి బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నాడు. ఎవరికి? బిడ్డ కొరకు. బత్షెబాకు తనకు కలిగినటువంటి బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నాడు. ఆ బిడ్డను ఎవరు మొత్తారంట? దేవుడే మొత్తాడు. దేవుడు మొత్తినప్పుడు బిడ్డ జబ్బు పడింది. ఈ జబ్బు బాగు కావాలంటే ఏం చేయాలనుకున్నాడు దావీదు గారు? ఉపవాసం ఉన్నాడు. 7 రాత్రులు కదా, 7 రోజులు ఉపవాసం ఉన్నాడంటండి. అన్నము లేదు, పానము లేదు. 7 రోజులు దేవా దేవా కరుణించయ్యా, నా బిడ్డ ఏడలు జాలి చూపించు, దయ చూపించు, అది ఇది కదా, ఎంత విస్తారంగా ప్రార్థన చేశాడు. ఎవరండి దావీదంటే? దేవుని యొక్క హృదయానుసారుడండి. మీరు గమనించాలి, నా వైపు చూడాలి. దిక్కులు చూడొద్దండి, మాటలు పెట్టుకోవద్దండి, నిద్రపోవద్దండి, నా వైపు చూడండి. దావీదు గారు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు గారే దేవుని ఎడల కదా మరి ప్రార్థన చేస్తున్నాడు తన బిడ్డ కొరకు. 7 రోజులు ఉపవాసం ఉండి రాత్రింబగలు అన్నపానములు మానేసి దుఃఖిస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు మనస్సు మార్చుకుని నా బిడ్డ ఆరోగ్యాన్ని బాగు చేస్తాడేమో అని.
ఎందుకంటే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ కూడా జరుగుతుందేమో అనుకుంటాం మనం కదా. అక్కడ జరిగింది ఎస్తేరు గ్రంథంలో, యోనా గ్రంథంలో జరిగింది, ఇక్కడ కూడా చేసింటారులే దేవుడు అనుకుంటాం. కానీ 7వ దినమున దేవుడు ఏం చేశాడో చూడండి. 18వ వచనం. 7వ దినమున బిడ్డ చావగా. 7వ దినం ఏమైపోయిందంట? బిడ్డ. మరి ఉపవాస ప్రార్థన దేవుడు వినలేదా? ఆలోచించండి అమ్మా. ఇవి ఆలోచించే విషయాలు. ఇవేం విషయాలంటే ఆలోచించాలి. అక్కడ ఉపవాసం ఉంటే విన్నాడు ఎస్తేరు గ్రంథంలో, యోనా గ్రంథంలో ఉపవాసం ఉంటే విన్నాడు. ఇక్కడ ఎందుకు దేవుడు వినలేదు? ఇక్కడ కూడా ఈయన ఉపవాసం ఉన్నాడు కదా, అన్నపానాలు మానేసి 7 రోజులు దేవుని బ్రతిమాలకుంటూ కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉన్నాడు. ఎందుకు తినలేదు దేవుడు? 7వ దినం బిడ్డ చచ్చిపోయిందంటండి. బిడ్డ చచ్చిపోయింది. ఎందుకు వినలేదంటే ఆ బిడ్డ పాపం వలన కనిన బిడ్డ. ఆ బిడ్డ ఎలా కన్నాడంట? పాపం వలన కనిన బిడ్డ. ఆ బిడ్డను దేవుడు ఉంచడు, పాపాన్ని దేవుడు సహించడు. పాపిని ప్రేమిస్తాడు దేవుడు. మీరు గమనించాలి, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన సహించడు. పాపి తన పాపమును వదిలి మనస్సు మార్చుకొని ప్రభు వైపుకు వస్తే ఆయన ప్రేమిస్తాడు. ప్రభువా నేను పాపినంటే ఆయన ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించడు. పాపం వలన కనిన కుమారుడు కదా బిడ్డ, కాబట్టి ఆ బిడ్డ ఉండకూడదని దేవుడు దావీదు ప్రార్థన వినలేదండి. ఉపవాసం ఉన్నాడు కదా, అన్నం మానేశాడు కదా, అన్నపానములు మానేశాడు, ఏమీ తినలేదు, ఏమీ సంతోషించలేదు, కన్నీరు విడిచాడు. మరి దేవుడు వినలేదా? దేవుని యొక్క హృదయానుసారుడైనా తప్పు చేస్తే దేవుడు ఎవరిని కూడా కనికరించడండి. నువ్వు రాజు అయిండొచ్చు, మంత్రి అయిండొచ్చు, గొప్ప అధికారి అయిండొచ్చు, కానీ దేవుని ఎదుట మాత్రం ఎలా ఉండంట? నువ్వు తగ్గించుకొని ఉండాలి. అయితే ఉపవాసంతో ప్రార్థన చేసినా అక్కడ వినలేదు. కారణం ఏంటంట? ఆ పాపము అనేది మనం అక్కడ గమనించాలి. పాపం వల్ల కనిన కుమారుడు కనుక సేవకుని భార్యతో పోవడము, సేవకుని చంపడం అక్కడ జరిగింది కదా. ఊరియా ఎవరంట? సేవకుడు. ఆ సేవకుని భార్యని ఈయన చనిపోయాడు. ఆ సేవకుని భార్యను ఈయన పోయాడు. ఆ భార్యతో కన్నా కుమారుడు ఇప్పుడు పుట్టాడు. ఆ కుమారుడు కదా ఉంచడం ద్వారా ఏమవుతుందంట? అది పాపం కనుక అది ఉండకూడదని దేవుడు ఏం చేస్తాడంట? ఉపవాసం ఉన్నా, బ్రతిమలాడినా, కన్నీరు కార్చినా అక్కడ దేవుడు ఆ ఉపవాస ప్రార్థనను విన్నాడా? వినలేదా? ఇది వినలేదండి. మీరు గమనించండి. ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం, మనం ఏమైనా మానుకుంటున్నామా? నేను ఉండొద్దని చెప్పడం లేదు, ఉండండి. కానీ మన పద్ధతులు ఏమైనా మార్చుకుంటున్నామా? మన అలవాట్లు ఏమైనా మార్చుకుంటున్నామా? మనల్ని మనం ఏమైనా సరి చేసుకుంటున్నామా? మరి మన ప్రార్థన దేవుడు వింటాడా? ఆలోచన చేద్దాం. ప్రతిదీ కూడా ఆలోచన చేయాలి. ఇశ్రాయేల్ ఒక కట్టడ వారు చేసుకున్నారండి. ఏటేట వాళ్ళు 5వ నెల 7వ నెల ఉపవాసం ఉండేటువంటి వారంట. ఇశ్రాయేల్ ఎప్పుడెప్పుడంట? 5వ నెల 7వ నెల ఉపవాసం ఉండేటువంటి వారు. అయినా వారి ఉపవాసం దేవుడు అంగీకరించలేదంట. ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం. ఇశ్రాయేల్ పెట్టుకున్నారు 7వ నెల 5వ నెల మనం ఉపవాసం ఉందాము, ఆ 2 నెలలు మనం దేవునికి బాగా ప్రార్థన చేద్దాము, దేవుడు మన వింటాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము. వాళ్ళు ప్రార్థన చేస్తున్న దేవుడు అక్కడ విన్నాడా లేదని మనం చూద్దాం. 10వ వచనం, 10, 11, 12 వచనాలు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వింటానన్నాడా? విననన్నాడా? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడంట. వారు ఉపవాసం ఉన్నను కదా, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. ఎందుకు వినవు? ఎందుకు వినడు? మనం అనుకుంటాం కదా, నేను ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన వింటాడు అనుకుంటాం. మనం అనుకుంటాం, మన సాటిస్ఫాక్షన్, మన సంతృప్తి అంతే. అబ్బాయి ఈరోజు నేను ఉపవాసం ఉన్నా, కానీ చేసేటివన్నీ చేసేస్తుంటాం కదా. ఈ 40 రోజులు ఎంత చక్కగా ఉపవాసం ఉన్న తర్వాత 40 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి నీ పాత జీవితము ప్రారంభం. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు, మంచిదే. అందులో నువ్వు తీసేసుకోవాల్సింది తీసేసుకొని ఇంకెప్పుడు కూడా అలాంటి పాపాలు కూడా చేయకుండా ఉండాలి. కానీ మళ్ళీ తిరిగి 40 రోజుల తర్వాత మళ్ళా మొదలు పెడతావు. ప్రభు అంటున్నాడు కదా, ఉపవాస దినమున వారు మొరపెట్టినను నేను వినను. కారణం ఏంటంటే 10వ వచనంలో ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుతున్నా అంటండి.
ఏమంటే ఈ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాటకు ఇచ్చగలవారు గనక. ఇచ్చంటే కోరిక, ఇష్టం వచ్చిన చోటికి తమ కాళ్ళను. క్రైస్తవుడా, అన్నిటికీ నువ్వేం చేయాలంటే హద్దులు ఏర్పరచుకోవాలి. ఎంత మాట్లాడాలో లిమిట్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలో హద్దులు, ఎలా ఏం పనులు అన్నిటికీ నువ్వు ఏం చేసుకోవాలంటే కట్టడలు, ఒక హద్దులు ఏర్పరచుకోవాలి. ఏది పడితే అది చేయడానికి వీల్లేదు, ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ పోవడానికి కూడా వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ పోవడానికి కూడా వీల్లేదు. నీ కాళ్ళకు వేసుకోవాలి హద్దులు, చేతులకు వేసుకోవాలి, నోటికి వేసుకోవాలి, కళ్ళకు వేసుకోవాలి, నీ తలంపులకి, ఆలోచనలకు అన్నిటికీ హద్దులు వేసుకోవాలి నువ్వు. అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. వీటన్నిటి విచ్చలవిడిగా వదిలేసి నేను ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేస్తున్నా అంటే దేవుడు వినడు. ఆయన చెప్తున్నాడు బాగా, వీరు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుచుంటకు ఇచ్చ కలిగి ఉన్నారంట. అందుకే నేను వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, నేను వినను. నువ్వు కూడా ప్రార్థన చేయొద్దు. ఏం చెప్తున్నానంటే అక్కడ 11వ వచనం, మరి యెహోవాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. ఇర్మియా, ఈ ప్రజలకు మేలు కలిగినట్లు వారి నిమిత్తం ప్రార్థన చేయొద్దయ్యా, నేను వినను. నువ్వు చేసినా వినను, వారు చేసినా వినను. వారు ముందు తమ కాళ్ళకు అడ్డం వేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ తిరగలాడకూడదు, ఎటు పడితే అటు పోకూడదు కదా. ఈ బ్రాందీ షాపులకు వెళ్తారు, ఆ సినిమాలకు వెళ్తారు, ఇక్కడెక్కడెక్కడో అన్నీ కదా వెళ్తున్నారు. అలా వెళ్ళకూడదు. కనుక మనం ఏమేమి చేయాలో నేర్చుకోవాలి. అందుకేమంటంట, వారు ఉపవాసనప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యం నేను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వల్లను, క్షామం వల్లను, తెగుల వల్లను వారిని నాశనము చేస్తాను. దేవుడు వారిని కాదు, వారి మొరను వినను అంటున్నాడు. మానివేయవలసింది అన్యాయం, అన్నం కాదండి కదా. చాలా మటుకు ఉపవాసం ఉంటే ఏం మానేస్తామండి? అన్నం మానేస్తాం, నీరు మానేస్తాం. కానీ మానివేయాల్సింది అన్నపానములు కాదు, కానీ ఏం మానాలంట? అన్యాయం మానేయండి, అన్యాయం మానేయండి, మోసం చేయడం మానేయండి, అబద్ధాలు ఆడడం మానేయండి, దొంగతనాలు చేయడం మానేయండి, వ్యభిచారం చేయడం మానేయండి, లేనిపోనివన్నీ చెప్పడం మానేయండి. ఇవి మానకుండా నేను ఉపవాసం ఉంటున్నా, దేవుడు నా ప్రార్థన వింటానంటే అది అబద్ధము. అక్కడ అంటున్నాడు కదా, అలా చేస్తే నేను వినను అంటున్నాడు ఆయన. నీ తృప్తి కోసం ఉన్నావు అంతే. అక్కడ దేవునికి ఏం సంతోష పెట్టినట్టు లేదు. నువ్వు మనుషులందరినీ సంతోష పెట్టాలని, వారి దయను సంపాదించుకోవాలని నువ్వు చూస్తున్నావు, కానీ దేవుని సంతోష పెట్టాలని అయితే నీకు లేదు. కనుక ఏమంటాడంట, అలాంటి వారు ప్రార్థన చేసిన నేను విననంటాడు. కనుక చేయవలసింది ఏంటంటే అన్నం మానేయడం కాదు, కానీ అన్యాయాలు మానేయాలి, పాపాలు చేయడము మానేయాలండి. కానీ వాళ్ళు పాపం ఎలా చేస్తుంట, నీళ్లు పారపోసినట్టుగా వాళ్ళు పాపాలు చేస్తున్నారంటండి. నీళ్ళు పారపోసినట్టుగా ఎన్నో పాపాలు వారు చేస్తున్నారంటండి. ఇవ్వక ఒక దినాన్ని దేవుడికి ఇచ్చారనుకుందాం, ఆ దినమంతా పోని దేవుళ్ళు గడుపుతారంటే గడపరు. ఈరోజు ఉపవాసం ఉన్నాం అనుకున్నాం ఉదయం నుంచి, కానీ ఉదయం నుంచి రాత్రి వరకు ఇంకా నువ్వు ఎక్కడికి పోకూడదు, ఏ పని చేయకూడదు. ఆయన సన్నిధిలో కూర్చొని బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, ధ్యానిస్తూ ఉండాలి అంతే. కానీ ఉపవాసం ఉంటారు, కానీ అన్ని పనులు చేసుకుంటారు. అట్టి ఉపవాసం నాకు ఉపవాసం అంటున్నాడు. యెషయా గ్రంథం చూద్దాం, 58వ అధ్యాయంలో. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నారంట, ఎందుకయ్యా నువ్వు మా ఉపవాసం వినవు, మా ప్రార్థన ఎందుకు ఆలకించవు? మేమైతే మా శరీరాలను ఆయాసపరుచుకున్నాము, అన్నం మానేస్తాం, నీరు మానేస్తాం కదా, మా ఇష్టాన్ని అన్నిటి వదిలేసుకున్నాం, నువ్వైతే ఎందుకు మా మనవి వినవు అంటున్నారు. చూద్దాం 3వ వచనం, 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఎవరిని ప్రశ్నిస్తున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? దావీదు ప్రశ్నించలేదండి. బిడ్డ చనిపోగానే లేచి మొగం కడుక్కొని అన్నం తీసుకుని పెట్టండి తింటానన్నాడు. అప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తున్నారంట, ఆశ్చర్యపోయారంట. బిడ్డ రోగంతో ఉన్నప్పుడేమో ఉపవాసం ఉన్నాడు, బిడ్డ చచ్చిపోతేనే స్నానం చేసుకున్నాడు, తైలం సుగంధాలు పూసుకున్నాడు, భోజనం తిండి తింటానంటాడు, ఈయనేంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు. దావీదుకు దేవుని మనసు అర్థమైపోయింది కాబట్టి ప్రశ్నించలేదు దేవుణ్ణి. ఇది పాపం వలన కుమారుడు కనుక దేవుడు తీసేశాడు. ఆ జనులు అడిగినప్పుడు ఒక మాట చెప్తున్నాడు, బిడ్డ బ్రతుకున్నప్పుడు ఏదో దేవుడు మనస్సు మార్చుకుంటాడో నేను ఉపవాసం ఉన్నాను, ఇప్పుడు బిడ్డ చచ్చాడు, ఇంకేం ప్రయోజనం లేదు, నేనే వాని దగ్గరికి పోలేగానే వాడు నా దగ్గరికి తిరిగి రాడు కనుక నేను ఉపవాసాన్ని మానేశాను. ఎందుకంటే దేవుని మనస్సు దావీదుకు బాగా తెలుసు కనుక ప్రశ్నించలేదండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తుంటే ప్రశ్నిస్తున్నారంట, అయ్యా మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు చూడవంటున్నారు. చూడండి, చదువుదాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ.
అసలు దేవుడు ఉండమన్నాడా మీకు? దేవుడు తిరిగి అడిగితే అన్నం తినకుండా నీరు తాగకుండా మీరుంటే మీ ప్రాణాలు ఆయాసపడతాయి. ప్రభు అంటున్నాడు కదా, నేను ఉండమన్నా. నేనేం చెప్పమన్నా? నేను చెప్పింది వేరు, మీరు చేస్తుంది వేరు. అది మీకు ఇష్టమైంది మీరు చేసుకుంటారు, నాకు ఇష్టం కాదు కదా, నా సంతోషం కాదు కదా. దేవుడు ఇలాగే అడుగుతాడండి. మీకు ఇష్టమైంది అందరూ ఉన్నారు 40 రోజులు, నేను ఉంటాను. దాని అర్థం ఏంటో, దాని యొక్క పరమార్థం ఏంటో ఏమీ తెలియదు. పోనీ ఉన్నారు మంచిదే, కానీ ఎందుకు ఉంటున్నారో కూడా తెలియదు. ఏం మానేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ ఉపవాసం ఉన్నాం. ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు అదే అడుగుతారంట. ఏమంటారంట? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆయాసపరచుకోనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. ఎవరు ఆయాసపరచుకోమన్నారు మీ ప్రాణాలని? దేవుడు చెప్పాడా? ఆయన పనిలో ఉండాలి మీరు అని అందరూ. అయితే మీ ఉపవాస దినంలో మీరు ఏం చేస్తారంట? మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమని పని చేయించుదురు. మీరు ఉపవాసం రోజు ఏం చేస్తారండి? ఉపవాసం ఉన్నారు, ఉండకుండా ఒకరోజు ఉపవాసం అనుకుందాం. అయితే ఆ ఉపవాసం రోజు ఏం చేస్తున్నారు? మీరు మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇంకా పనివారి చేత కఠినమైన సేవను చేయిస్తున్నారు. ఇది ఉపవాసమా? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఆ దినమంతా దేవునిలోనే గడపాలి. కానీ మీరేం చేస్తున్నారంట? మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, పనివారి చేత కష్టంగా పని చేయిస్తున్నారు. అంటే ఒకటే రోజు ఒకటే దెబ్బకు 2 పిట్టలంటగా, ఇటు ఈ పని జరగాలి, అటు ఆ పని. ఉపవాసమే, వ్యాపారమే. అదే మనం ఆలోచిద్దాం. చూడండి, ఒక పెళ్ళికి వెళ్ళాలనుకుందాం. ఉద్యోగస్తులు అయితే సెలవు పెట్టుకోరా? పెళ్ళికి సెలవు పెట్టుకుంటారు, చావుకు సెలవు పెట్టుకుంటారు. దేవుని దేవం కోసం మాత్రం పెట్టుకోరండి. అంటే నీకు దేవుని యొక్క గొప్పతనం ఏమర్థమైపోయింది? పెళ్ళిలో ఒక రోజంతా సంతోషిస్తావు, కానీ దేవునిలో ఈరోజు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నా, ఈరోజు నా పనికి సెలవు, ఇంకా నేను రూమ్లోకి వెళ్తున్నా, ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేసుకుని ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, నేను ఆయనతోనే గడపాలి అంటామా? అనలేమండి. కానీ అలా ఉండాలంట. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి ఏమంటారంట? మీరు వ్యాపారం చేదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఇంకేమంటారా? ఉపవాసం రోజు మీరు కలహపడుచు ఉపవాసం ఉంటారు. ఇంకేం చేస్తారంట? ఉపవాసం ఉంటారు, కలహపడతారంట. కొట్లాట్లకు, గొడవలకి కదా, కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉందరు అంట. మీరు ఏమేం చేస్తారంటే ఉపవాసం రోజు వ్యాపారం చేస్తున్నారు, పని వారి చేత కఠినమైన సేవ చేయిస్తున్నారు, ఇంకా కలహపడుతున్నారు, వివాదములు చేస్తున్నారు, అన్యాయముగా గుద్దులాడుచు మీరు ఉపవాసం ఉందరు అంటున్నాడు. అంటే మన ఉపవాసం మనకంటే దేవునికి బాగా తెలిసిందండి. మన ఉపవాసం ఎలా ఉంటామో మనకంటే దేవునికి బాగా తెలుసు. ఇవన్నీ చేస్తున్నారు, మీరు ఉపవాసం ఉన్నాం అంటున్నారు, కానీ ఏమేం చేస్తున్నారంట? మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, పనివారి చేత కఠినమైన సేవ చేయిస్తున్నారు, మరి వివాదాలు చేస్తున్నారు, కలహపడుతున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ మీరు ఏమనుకుంటారంట? మేము ఉపవాసం ఉన్నామండి అని అనుకుంటున్నారు. అయితే ప్రభు అంటారు చూడండి, ఇంకా చదువుదాం. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసం ఉండరు అంటున్నారు. చూడండి, మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసం ఉండడం లేదు. మీ ఉపవాసము ఎలా ఉండాలంట? మన కంఠధ్వని పరమునకు వినబడేట్లుగా మనం ఉండాలి, కానీ అట్లా ఉండడం లేదంటాడు ఆయన. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఆలోచించండి. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటే ఇది నాకు అనుకూలమైన ఉపవాసము కాదు. వాళ్ళు ఏం చేస్తారంట? నినవే పట్టణస్థులు ఉపవాస దినాన్ని చాటించుకున్నారు, అన్నీ వదిలేశారు. ఇంకా వాళ్ళ పనులు చేసుకోలేదు. రాజు సింహాసనాన్ని వదిలి బూడిదలో కూర్చున్నారండి, గోనె పట్టకండి. మళ్ళీ మాటికి సింహాసనం ఎక్కలేదు. దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంతవరకు ఎలా ఏం చేశారంట? అలాగే అన్నారు. మరి ఎస్తేరమ్మ వాళ్ళందరూ గమనిస్తే అక్కడ కూడా వారు మానేశారు. ఇంకా మరీ కదా, వాళ్ళు దాని గురించి ఆలోచన లేదు, పనులు చేసుకుంటూ ఉపవాసం ఉండడం లేదు. మనం పనులు చేస్తుంటాం, ఉపవాసము చేస్తుంటాం. ఆ పనిలో ఇవన్నీ కూడా ఉంటాయి, అన్యాయం, మోసం కదా, అన్నీ ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? మనుషుడు తన ప్రాణం బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఉపవాసం కదా ఉంటూ మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా? అది కాదంటున్నాడు. ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని నేను అనుకోలేదు.
మీరు అనుకుంటున్నారు. ఇది యెహోవాకి ఇష్టమైన ఉపవాసం అని మీరు అనుకుంటున్నారు. నేనైతే అనుకోలేదు. నాకు ఇట్లాంటిది కాదు ఉపవాసం, ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమైంది కాదు. నా ఉపవాసం అంటే ఒకటి ఉంది. ఏంటో తెలుసా? కిందికి చదువుదాం. ఇది ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం అండి. ఏ ఉపవాసం అంటే దేవునికి ఇష్టమైంది ఇక్కడ చెప్తున్నాడు, రాసుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు. కదా, ఇక్కడ మనం గమనించాలి. ఏ ఉపవాసం ఉంటే దేవుడు వింటాడంట? వీళ్ళు ఏం చేస్తారంటే, ఉపవాసం ఉంటే ఏం చేస్తారంట? పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారంటే వారిలో ఏం లేదు? వారి మనస్సులో జాలి దయ లేదు. జాలి దయ అంటే పనివారి చేత కఠినమైన పని చేయిస్తారండి? చేయించరు. అవి లేకుండా వాళ్ళ ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుంటున్నారు. మెయిన్ నీలో ఉండాల్సింది జాలి దయ. అది లేకుండా ఉపవాసం ఉంటారు. అయితే మనిషి ఏం చేస్తుంటే దేవుడు చెప్పిన మాట వినడండి. మనిషి లక్షణం ఏంటి? దేవుడు చెప్పిన మాట వినడు. కానీ మనిషి పెట్టిన పద్ధతిని మాత్రం ఎంతో విలువిస్తాడంటండి. దేవుడు చెప్పాడు. యేసు ప్రభు వారి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మళ్ళీ చదువుదాం. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో చెప్తాను చూడండి. 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గుడు అంటే ఎవరండి? అపవాది, సాతాను. కదా, దుర్మార్గుడు అంటే ఎవరంట? అపవాది, సాతాను. వాడు కట్టిన కట్లను మనం ఏం చేయాలంట? విప్పాలి. ప్రతి వానికి ఒక కట్టు కట్టేశాడు వానికి దుర్మార్గుడు. ఆ కట్లను మనం విప్పాలి. కట్లను విప్పాలంటే ఏం చేస్తాం? మనం ఏదైనా కట్టు కట్టామనుకోండి, కట్ల మోపే కానీ కట్టు కట్టుకోవచ్చు. దాన్ని విప్పాలంటే కొడవలితో కోస్తావా లేదా? కట్లను విప్పాలంటే ఏం చేయాలి? కొడవలు తీసుకొని కోసేస్తాం కట్లను విప్పాలంటే. ఇప్పుడు సాతాను బంధించిన కట్లను విప్పాలంటే మనం ఏం చేయాలి? వాక్యం అనే ఖడ్గమును మనం చేత పట్టుకోవాలి. ఏం చేత పట్టుకోవాలండి? వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని ఆ వాక్యమైన ఖడ్గముతో దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పాలంట. ఇంకా ఏం చేయాలంట? కాడిమాను మోకులు తీసివేయాలంటే ప్రతి వాని పాప భారమును కూడా ఎలా విడిపించగలం మనమంట? వాక్యం చేత. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమంట? ప్రయాసపడి భారం మోస్తున్నారు మీరంతా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మరి ఆయన యొద్దకు మనం నడిపించాలంటే మనం ఏం చేయాలంట? వాక్యాన్ని చేత పట్టుకోవాలి. వాక్యం అనే ఖడ్గం చేత వాడు కట్టిన కట్లను, కాడిమాను మోకులను ఊడవికేయాలి. మన చేత కాదా, చేతనయ్యే వారిని పిలిపించాలి. మనం నవంబర్ నెలలో చేసాం కదా, 3 రోజులు మీటింగ్స్ పెట్టి. మనం చెప్పలేము అంతగా, కానీ చెప్పే దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వారిని ఇక్కడ రప్పించాలి. వారి చేత అనేకుల్ని మనం ఏం చేయాలంట? సాతాను బంధించిన కట్ల నుండి వారిని విడిపించడం. ఆ ఉపవాసం ఎలా ఉంటుందో తెలుసా? ఆ 3 రోజు మీటింగ్స్లో ఒక్కోసారి ఆహారం మనకు ఉండదు, అవునా? నిద్ర లేక, ఆహారం లేక, పని చేస్తూ కష్టపడతామే, అప్పుడు వస్తుంది ఆకలి దప్పులు. అది నిజమైన ఉపవాసం అంట దేవునికి. అంటే దేవుని పనిలో వస్తాయి చూడు ఆకలి దప్పులు, అది నిజమైన ఉపవాసం. ఆ ఉపవాసం మీరు చేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. కాడిమాను కదా, దుర్మార్గ కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఇది నేను ఏర్పరచుకునే ఉపవాసం. ఏ ఉపవాసం అంటే కట్లను విప్పడము, కాడిమాను మోకులు తీయడము, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. మరి వాక్యం బట్టి క్రైస్తవ సంఘాల్లో కదా దీపం పెట్టి వెతికిన ఇలాంటి వారు ఉంటారా? ఇలాంటి ఉపవాసం చూసేవాళ్ళు ఉన్నారా? ఇలాంటి ఉపవాసం చేయరు. శరీరాన్ని ఆయాసపరుచుకుంటారు, ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటారు. అటు ఉపవాసం దేవునికి అనుకూలం కాదంటున్నాడండి. మరి ఆయనకి ఏది ఇష్టం అంట? ఇది చెప్పాడు కదా ఇందాక మనం చూసుకున్నామంట. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటాడు. ఇంకేమంటంట? నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదల్ని ఇంట్లో చేర్చుకుంటయు, వస్త్రహీనుడిని కరవనప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏది అంట ఉపవాసము? ఏది ఉపవాసం అంట? ఉపవాసం అంటే ఇంకా మీరు బాగా ఆలోచించాలి. ఆ రోజు పొద్దున టిఫిన్ మిగిలిపోతుంది, మధ్యాహ్నం అన్నం మిగిలిపోతుంది, రాత్రికి చేసుకుంటాం ఎలాగన. అంటే 2 పూట్లే మిగిలిపోయింది, రేషన్ మిగిలిపోయింది. అది కాదు ఉపవాసం. నిజంగా నువ్వు ఉపవాసం అంటే నువ్వు ఉంటున్న ఉపవాసం ఆ సమయం మామూలుగా చేసుకున్నట్లు చేసుకోవాలి. కానీ ఆ టిఫిన్ ఎవరికైనా లేని వారికి పెట్టేయాలి. ఆ భోజనం
మామూలుగా ఎలా చేసుకుంటే మనం అలాగే మన భాగం మనం చేసుకొని మన భాగం ఎవరికైనా ఇచ్చేయాలి. అలా ఇస్తామండి? లేదు లేదు. ఈరోజు ఉపవాసం ఉన్నదా, మిగిలిపోతాయి, రేషన్ మిగిలిపోతుంది, రైస్ ఖర్చు అన్నీ మిగిలిపోతాయి. అది కాదు ఉపవాసం. ఏమంటే ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటయు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటయు. ఇది నేను తెలుసుకున్నాక పాటించానండి. నేను శుక్రవారం ఉపవాసం ఉంటా అంటే ఒకరోజు లెంట్ డేస్లో లేనులే ఉన్నప్పుడు టిఫిన్ చేస్తాను నా భాగం. ప్రభా ఈరోజు ఎవరినైనా రప్పించయ్యా, ఎవరైనా వృద్ధులు కానీ ఎవరైనా సరే నా భాగం ఎవరికైనా ఇవ్వాలి, నేను తినకూడదు కదా ఉపవాసం ఉన్నాను అనేసి ఎదురు చూస్తా అంటే ప్రార్థన చేసి, ఎదురు లేకుంటే నేనే ఎతకలాడుకొని పోయి ఎవరైనా ఇరుగు పొరుగు వారుకుంటే వారికి ఇచ్చేస్తా అంటే, ఎందుకంటే నా భాగం అక్కడ ఉండాలి, దాన్ని మిగిలించుకుంటే అది ఉపవాసం కాదు, దేవుడు చెప్పాడు అని ప్రారంభ దినాల్లో ఇలా నేను చేశాను. నాకు నేర్పించాడు దేవుడు వాక్యం చేత ప్రతిదీ చేసి ఈరోజు ఇక్కడ నిలబడగలిగాను. కానీ చెయ్యకుండా ఏది మీ దగ్గర వచ్చి నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఏదైనా సరే అది అనుభవించి చేస్తేనే. ఇప్పుడు మీకు నొప్పి బాధ ఉంది పలానా విషయంలో అంటే ఆ రోగం నాకు వచ్చిండాలి ముందు, నాకు వస్తే దాని బాధ ఏంటో దాని కష్టం ఏంటో నేను మీకు చెప్పగలను. అది నాకు రాకుండా మీకు చెప్తే అది ప్రయోజనం లేదండి అని అంటాడు. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుట, ఇంకేమిటంట, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండాయో, దిక్కుమాలిన బీదలను ఏంటో చేర్చుకుంటాయో, వస్త్రం కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. కానీ ఇలాంటి ఉపవాసం చేయరు. మరి ఏ ఉపవాసం చేస్తారంట? మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని దేవుడు చెప్తున్నాడు. ఏమిటంటండి? వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంటండి. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా ఉపవాసం చేస్తాడు కదా. ఎలా ఉండంట? రాత్రింపగళ్ళు అన్నము కానీ పానము కానీ లేదు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడండి. 40 రోజులు అన్నం లేదు, నీరు కూడా ఆయన తాగలేదు. ఏలియా కూడా, బైబిల్లో 3 ఉన్నారు 40 రోజులు. మొదట మోసే, తర్వాత ఏలియా, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు. 40 రోజులు వాళ్ళు అన్న పానములు ముట్టకుండా వారు ఉపవాసం ఉన్నారంట. అంత కఠినమైన ఉపవాసం ఈరోజు ఎవరైనా చేస్తారా? ఉపవాసం అంటారు, పొద్దున లైట్గా నిమ్మకాయ రసం తాగొచ్చు, ఎందుకంటే షుగర్ ఉంది కదా, కానీ ఉపవాసం ఉండాలి. బీపీ ఉంది కదా, ఉపవాసం ఉండాలి. లేదా టీ తాగొచ్చు, పాలు తాగొచ్చు, లైట్గా ఉప్మా కూడా తినొచ్చు. ఇవన్నీ ఉపవాసాలు మనల్ని చేసే ఉపవాసాలు అంట. ఇవి ఉపవాసం కాదండి. కానీ ఈ ఉపవాసాన్ని ఎలా భావిస్తున్నారంట? మానవులు కల్పించినటువంటివి ఇవన్నీ. దేవుడు పెట్టినటువంటివి కాదు, దేవుడు పెట్టినవి వేరేటివి. కానీ దేవుడు పెట్టేది ఏంటంట? ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 58:6వ అధ్యాయంలో. అది దేవుడు చెప్పిన ఉపవాసం. దాన్ని చెయ్యం, దాన్ని పక్కన పెట్టేసి మానవులు కల్పించిన పద్ధతులు మనం ఏం చేస్తున్నామంట? దైవోపదేశములుగా భావిస్తున్నాం. కొన్ని ఆయన చేస్తాడండి, కొన్ని ఆయన చేస్తాడు, కానీ అన్నీ చేయమని చెప్పడు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు, అది ఆయన చేశాడు, మనకు చెప్పలేదు మీరు ఉండమని. ఒకవేళ చెప్పింది చేసేవాళ్ళమేమో, కానీ చెప్పని వాటిని ఏం చేస్తున్నారు? మనుషులు హైలైట్ చేసేస్తున్నారు. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, అది ఆయన చేశాడు. మనం చేయమని ఏమి ఇక్కడ చెప్పలేదు. 40 రోజులు మీరు ఖచ్చితంగా ఇలా సంవత్సరం ఉండాలని చెప్పలేదు. చెప్పింటే అది చేయాల్సి వస్తుంది, చెప్పలేదు. కానీ చెప్పని దాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంట? చేసేస్తున్నాం. కానీ దేవుడు ఒకటి చెప్పాడు, అది మాత్రం చేయము. లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం గమనించేద్దాం. లూకాసు వార్త 23 ఆయన ఏం చేయమని చెప్పాడు చూడండి, ఇది మాత్రం చేయము, అన్నీ చేస్తాం. 23వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చదువుకుందాం. 27, 28 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమును ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఏం చెప్తున్నాడంట? యెరూషలేము కుమార్తెలారా, ఆయన సిలువ మోస్తున్నప్పుడు అందరూ, అయ్యో ప్రభువా నువ్వు సిలువ మోస్తున్నావా, అన్యాయంగా నీకు సిలువ వేశారని ఏడుస్తున్నారంటని. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా ఏడవద్దండి, నా నిమిత్తం ఏడవద్దండి. గుడ్ ఫ్రైడే రోజు అందరు సంఘాలకు వచ్చి ఏడుస్తారు, ప్రభువు నా కోసం సిలువ వేశాడు, ప్రభువు నా కోసం సిలువ మోస్తాడు, ఏడుస్తారు. ప్రభు ఆ రోజే చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా నేను సిలువను మోస్తున్నది నన్ను గురించి మీరు ఏడవద్దండి. మరి ఎవరి కోసం ఏడ్చాలో తెలుసా? మీకోసము, మీ పిల్లల కోసం.
దీని కంటిన్యూషన్ రేపు వారం చూద్దాం. దేవుడి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. నిజమైన ఉపవాసం ఏంటండి? నిజమైన ఉపవాసం ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ఆహారం లేని ఆహారం పెట్టుటయు, వస్త్రహీనికి వస్త్రములు ఇచ్చుటయు, రక్త సంబంధికి ముఖం తప్పింపకున్నటయు, ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈ ఉపవాసం మనం చేద్దాం కదా. ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని నెక్స్ట్ వారం కంటిన్యూ చేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. కనుక దేవుడు చిన్న ప్రార్థన చేసుకొని